ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే, తల్లి, ఈ రాత్రికి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విని పడుకో. గురువారానికి ఖచ్చితంగా నీకైనా ఒక మంచి శుభవార్త వింటావు. నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, దేనికి కూడా అస్సలు దిగులు పడకు. నీ బాబా ఉన్నారు కదా! ఇక నువ్వు దేనికోసమూ అస్సలు ఆరాటపడాల్సిన అవసరం లేదు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా దిగులు పడకు బిడ్డా. నీ బాబా ఉన్నారు కదా! నీ సాయి చెప్పినట్లుగానే గురువారానికి ఖచ్చితంగా నీకైనా ఒక మంచి జీవితాన్ని నీకోసం తీసుకువస్తాను. నమ్మి ఇప్పుడే విను తల్లి. ప్రశాంతంగా ఈ రాత్రికి నా మాటలు విని హ్యాపీగా నిద్రించు. గురువారానికి ఒక శుభవార్త వింటావు. నేను నీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను కదా తల్లి, నీకైనా శుభవార్త వింటావు అని. నా మాటలు విని విని నువ్వు విసిగి చెంది ఉన్నావా? దిగులు పడకమ్మా. ముందు నీలో ఉన్న భయాన్ని, అధైర్యాన్ని పక్కన పెట్టు. నేను నీకు మంచిగా ఒక వార్తను చెబుతాను. ఓపికగా విను. నమ్మకంతో ఎదురు చూడు. ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి, ఇంకా ఎన్ని రోజులు బాబా నేను నమ్మకంతో ఉండాలి అని చెప్పినా సరే, నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా! ఇలా నువ్వు ప్రతిరోజు నా దగ్గర 100 ప్రశ్నలు వేలల్లో అడుగుతున్నావు. అన్నిటికీ నేను సమాధానం చెబుతూనే ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బిడ్డా, కాలం అనేది మనం పిలవగానే రాదు కదా! అది రావాల్సిన సమయంలోనే వస్తుంది. నిజమే కదా! సూర్యుడు పొద్దున ఉదయిస్తాడు, ఇక సాయంత్రానికి అస్తమిస్తాడు. మనం పిలిచాము, రోజు అయిపోవాలి కదా, మధ్యాహ్నానికి అస్తమిస్తే బాగున్ను అంటే ఎలా తల్లి? కాదు కదా! సమయానుగుణంగా అన్నీ జరుగుతాయి. సూర్యుడు ఉదయాన్నే ఉదయించి సాయంత్రమే అస్తమిస్తాడు. అలానే రావాల్సిన సమయం కోసం మనం ఎదురు చూడాల్సింది. కాబట్టి కాలం కోసం ఎదురు చూడు. కాకపోతే అప్పటి వరకు నిరుత్సాహపడకుండా నేను ప్రతిరోజు నీకు ఏదో ఒక సందేశం అనేది తీసుకొచ్చి నీకు కబుర్లు చెబుతూనే ఉన్నాను కదా, మాట్లాడుతూనే ఉన్నాను కదా. వాటన్నిటిని జాగ్రత్తగా వినుబిడ్డా. నీ ప్రార్థనలన్నీ నెరవేరడానికి, నీ ఆశలన్నీ తీరడానికి మాత్రమే ఈ కాలం అవసరం. నువ్వు నన్ను పూజించడానికి, ప్రార్థించడానికి, నా దగ్గర శరణాగతి పొందడానికి, నా ఆశీర్వాదం నీకు దక్కడానికి, నీ బాధ్యతలు నువ్వు నిర్వహించడానికి ఎలాంటి కాలమూ అవసరం లేదు. అసలు చెప్పాలి అంటే ఎవరి అవసరం కూడా నీకు లేదు బిడ్డా. నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి ఈ చిన్న చిన్న ఆనందాలు. నువ్వు ఆనందంగా ఉండడం కోసం నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. అలానే నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున ఒక మంచి వార్తను నీకు అందజేస్తాను. ఇదిగో, నా ఈ మాటలు విన్నావు అంటే ఆ కాలం నీకు వచ్చేసింది అని నీకే తెలుస్తుంది. నేను నీకోసం తెచ్చే ఆ మంచి వార్తను ఆనందంగా స్వీకరించు. అప్పుడు నీ జీవితంలో సంతోషం రాదా అని ప్రతినిత్యం ఎదురుచూసే నీకు ఒక మంచి వార్తను అందచేసి నీ బాబా మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేసుకుంటాను. నీ సాయిని ఎప్పుడూ వదలకుండా పట్టుకునే ఉంటావు కదా. మరి ఇక ఎందుకు నీ మనసులో సందేహం, అలజడి? నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలలేదమ్మా. నీకైన అవసరాలన్నిటినీ నీ చేతిలో పెడతాను. నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది తల్లి. అలాంటి మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. అందుకు తగ్గ అర్హత నీకు ఉండాలి కదా. అందుకే ఇప్పుడు నీ జీవితంలో నీకు కొన్ని కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇక నీ మనసును ఎప్పుడూ కష్టపెట్టుకోకు, బాధ పెట్టుకోవద్దమ్మా. ఇవన్నీ నీ సాయి లీలలో అని గుర్తుంచుకో. మరి బాబా, ఈ నా సమస్యలు ఎప్పటికీ తీరుతాయి అని అనుకుంటున్నావా? ఎప్పుడో కాదు బిడ్డా. ఇదిగో, ఇప్పుడే నీ కష్టాలు తీరబోతున్నాయి. గురువారానికి నేను నీకు చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా. ఈ సాయి వాక్కుని నువ్వు గుర్తిస్తావు. నా మీద నమ్మకం అస్సలు కోల్పోవద్దు. నా మాటలు విన్నవారు సంతోషంగా ఉండేలా చేస్తాను. నా దగ్గర శరణాగతి పొందిన వారి పాప కర్మలను వాళ్ళకి బదులుగా నీ సాయి నేను అనుభవిస్తాను. ఒంటరిగా నువ్వు పడే కష్టం, ఒంటరిగా నీ పోరాటం ఎప్పుడూ వృధా పోదు. నువ్వు ఎప్పుడు నిరుత్సాహపడి కృంగిపోవద్దమ్మా. నేను నీకు తోడు నీడగా నేనున్నాను కదా. ప్రశాంతంగా ఉండు,
హాయిగా నిద్రించు. ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా గురువారానికి నీ దగ్గరకు ఒక శుభవార్తతో వస్తాను. నమ్మకంతో ఉండు బిడ్డా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము నీకు అస్సలు అవసరం లేదమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. ఇక హాయిగా నిద్రించు. మనసులో ఎలాంటి గందరగోళం పెట్టుకోకుండా మనసుని ముందు నిలకడగా ఉంచుకో. తర్వాత నీకైన పనులన్నీ వెంటనే జరిగిపోతాయి తల్లి. ఇక ఏమాత్రం దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా, ఇక నీకెందుకు చెప్పు దిగులు. ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డా. నీకైన జీవితాన్ని, మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తాను. ఇక హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.